హలో గాయ్స్, వెల్కమ్ టు వసంత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోరా. ముందుగా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అలాగే మీ జీవితంలో తీపి, పులుపు, ఉగురు, ఉప్పు, కారం అన్ని ఇలా కలిస్తేనే కదా జీవితం అవుతుంది. కానీ జీవితం తీపిగా ఉండకూడదు, పులుపుగా ఉండకూడదు. అన్నీ కలగలిస్తేనే జీవితం అవుతుంది. ఇలా అన్నీ కలగలిసి మీ జీవితం ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉగాది శుభాకాంక్షలు. అదేనండి, ఈ రోజు అయితే అమ్మవారికి పెట్టుకోవాలి కాబట్టి ముందుగా పొంగల్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ముందుగా పొంగల్ అయితే పెడుతున్నాను స్టవ్ మీద. అమావాస్య రావడంతో ఇంట్లో పనులు ఏమీ చేసుకోలేదు. ఇవన్నీ ఇవాళ మార్నింగే లేచి ఇల్లు అయితే తుడిచేసుకొని పొంగల్ పెట్టేశాను కదా స్టవ్ మీద. ఇంకా దేవుడి పటాలు అయితే తుడిచి బొట్లు అయి పెట్టుకోవాలి. ఇంకా దేవుడి పటాలన్నీ తుడుచుకొని బొట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఏ ఫెస్టివల్ వచ్చినా సరే ముందు రోజునే ఇల్లంతా తుడిచేసుకొని గ్యాస్ స్టవ్ అన్నీ తుడిచేసుకొని ఇంకా ముగ్గై పెట్టేసుకొని దేవుడి పటాలు కూడా సర్దేసుకుంటాను. కానీ ఇవాళ అమావాస్య వచ్చింది ముందు రోజు, ఉగాది ముందు రోజు. ఇంకా అందువల్ల అయితే పని అయితే చేసుకోలేదు. ఇంకా ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి ఈ పనులన్నీ అయితే చేసేసుకోవాలి. ఒక పక్క వంట చేసుకుంటానే దేవుడి పటాలన్నీ సర్దేసుకుంటున్నాను. ఇక్కడ నేను నా పని అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా మా వారు వచ్చి మా పిల్లల్ని చూసుకుంటా ఉన్నారు. ఇంకా వాళ్ళని లేపి వాళ్ళకి బ్రష్ అయి చేపించి వాటర్ ఇది ఆపించి ఇంకా వాళ్ళని అయితే పట్టుకున్నారు. ఇంకా వాళ్ళు వచ్చారంటే నన్ను విసిగిచ్చేస్తారు. నాకు ఒక్క పని కూడా అవ్వదు. ఇంకా అందువల్ల మా వారికి అయితే ఒప్పచెప్పేశాను ఈరోజు పిల్లల్ని. ఇంక ఇక్కడ దేవుడి పట్టాలు అయితే అన్నీ సర్దేశాను, అయిపోవచ్చాయి. ఇంకా మన ప్రసాదం ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం రండి. ఇంకా పొంగల్ అయితే అయిపోవచ్చింది. ఇంకా బెల్లం అయ్యని నలగొట్టి వేసేసి ఇంకా పాలు అయిపోసేస్తే పొంగల్ కూడా ప్రసాదంగా అయితే దేవుడికి అయితే సమర్పించేసుకోవచ్చు. అయిపోవచ్చేసింది ఇంకా పొంగలి. ఏంటో మామూలు డేస్లో అయితే పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇంకా ఫెస్టివల్ రోజు అంటేనే లేట్ అయిపోతుంది, చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది. ఇంకా పిల్లల్ని చూసుకోవాలి కదా, ఇంకా పిల్లల్ని కూడా స్నానం అయితే చేయించాలి. ఇంకా మా వారైతే అవన్నీ చెయ్యరు, మామూలు పట్టుకోమంటే పట్టుకుంటారు. ఇంకా పొంగల్ అయిపోయిన తర్వాత పిల్లలు ఇద్దరికి కూడా స్నానం అయితే చేయించేయాలి. ఇప్పుడైతే పొంగల్ అయిపోయింది. ఇంకా ఉగాది పచ్చడి చేసేసి ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాలి. ఫైనల్గా కిస్మిస్, బాదం, జీడిపప్పు అయితే వేసేసాను, నెయ్యి కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మనకైతే ప్రసాదంగా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ మనకి ఉగాది అంటేనే గుర్తొచ్చేది ఏంది, ఉగాది పచ్చడి. ఇంకా ఉగాది పచ్చడిని మనం ప్రిపేర్ చేసేసుకుందాం రండి. అలానే నేను ఈ ఉగాది పచ్చడి కోసం కొద్దిగా చింతపండు, కొద్దిగా బెల్లం సపరేట్గా నేను నానబెట్టేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని దాంట్లో చింతపండు నీళ్లు, కొద్దిగా బెల్లం అంటే బెల్లం నానబెట్టి ఉంటాను కదా దాని వాటర్ వేసుకొని ఒక బౌల్లో ఇంకా మామిడికాయ, ఒక పువ్వు ఉంటుంది కదా చేదు కోసం వేపాకు పువ్వునైతే వేసుకుంటున్నాను. బెల్లం కోసం పచ్చిమిరపకాయ అయితే యూజ్ చేశాను. ఆ షెడ్ రుచులతో మన ఉగాది పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ మా పిల్లలు కూడా ఫ్రెష్ అయిపోయారు. ఇంకా మా బాబుని మా పాపని అయితే ఇద్దరిని రెడీ చేసేస్తున్నాను. ఇంకా రెడీ చేసేసి ఇంకా గడపకైతే పూజ ఇవన్నీ చేసుకోవాలి కదా. గడపకైతే పసుపు, కుంకుమ అన్నీ అయితే పెట్టేసుకుంటున్నాను. వాకిలికి మామిడి తోరణాలు అయ్యి మా వారైతే కట్టిస్తున్నారు మామిడి తోరణాలు. ఇంకా నేనైతే పసుపు అయితే పెట్టేసుకుంటున్నాను. తోరణాలు అవి కట్టేసి నేను కూడా ఇంకా దేవుడికి అయితే పూజ అన్నీ చేసుకోవాలి కదా. ఇంకా పూజకి అయితే రెడీ అయిపోయాను. ఇలా రెడీ అయిపోయానండి. ఇంకా పూజ అయితే చేసేద్దాం రండి. అయితే ప్రతి ఉగాదికి అమ్మవారి గౌరమ్మను అయితే చేసుకొని అమ్మవారికి చీర జాకెట్ అయితే పెట్టుకుంటాను. ఎవ్రీ ఇయర్ అయితే పెట్టుకుంటాను, ఏ ఇయర్ అయితే మిస్ అవ్వలేదు. కున్నంతలో నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు ఇలా అయితే పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాను. ఇంకా టెంకాయ అయితే కొట్టేసుకున్నాను దేవుడికి. ఇంట్లో పూజ చేసరికి 10 అయిపోయింది. టెంపుల్కి కూడా వెళ్ళలేదు, ఇంట్లోనే చక్కగా ఇలా అయితే పూజ అయితే చేసేసుకున్నాను. ఒక్కసారి చూడండి అసలు పండగ పూట దేవుడికి ఇట్లా పూజ చేసుకొని ఇంట్లో ఇట్లా సాంబ్రాన్ని వేసుకుంటే ఆ మామిడాకుల మధ్య అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో. ఇలాంటి వైబ్ అనేది మామూలుగా అయితే రాదు అసలు. ఏ ఫెస్టివల్కో ఏ శుక్రవారం అట్లాంటప్పుడే వస్తుంది. అంతేనండి వీడియో ఈ రోజు అయితే ఇట్లా జరిగింది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చేయండి.